హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం చూసేది ఎపిసోడ్ 90 బిగ్ బాస్ తెలుగు 9 సీజన్. మనం వీడియోలో కంప్లీట్గా ఎవరు తప్పు ఒప్పులు చేశారనేది మాత్రం చాలా సింపుల్ వేలో డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా తప్పు ఎవరు చేశారు, ఎవరి వైపు నుండి తప్పులు జరిగాయి అనేది ఆటలో అనేది మనం డిస్కస్ చేద్దాం. అలాగే వ్యక్తిగత ఫైనల్ ఎవరైతే కళ్యాణ్ పడాలా గెలిచాడో ఆ విషయం గురించి కూడా మనం ఒకసారి జస్ట్ ఈ ప్రాసెస్ని ఎలాగా కంప్లీట్ చేశాడని తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు రీతు చౌదరి భరణి గారితో గేమ్ స్టార్ట్ అయింది, మనం అందరం చూసాం. అయితే మీ అందరికీ ఈ గేమ్లో ఖచ్చితంగా ఈ గేమ్లో ఎవరు తప్పు చేశారు, తప్పు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరెవరు తప్పులు చేశారు, ఇందులో తప్పులు ఎవరై ఉన్నాయంటే అక్కడ మెయిన్ సూత్రధారులు వచ్చేసరికి అందరికీ ఫస్ట్ మిస్టేక్ జరిగింది ఎక్కడంటే సంజన గారి దగ్గర. నేను చెప్పేది సంజన గారి దగ్గర జరిగిందని చెప్తాను. ఎందుకంటే సంజన గారు కొంత గేమ్లో ఫేవరెటిజం చూపిస్తారు అనేది ప్రూవ్ అయింది అనిపించింది. ఎందుకంటే ఫేవరెటిజం అంటే ఏం లేదు, రీతు చౌదరి బాగా ఆడలేదని నేను అన్నా, చాలా బాగా ఆడింది అని చెప్తా. భరణి గారితో పోల్చుకుంటే చాలా బాగా ఆడిందనే చెప్తాను. కాకపోతే ఎందుకు ఎలాగ కష్టపడి ఆడే గేమ్లు ఇన్ని కెమెరాల మధ్యలో మనం ఎక్కడ కూడా మిస్టేక్లు చేయకూడదు. అక్కడ ట్రయాంగిల్ అనేది కరెక్ట్గా పెట్టిందా లేదనేది ఫస్ట్ రౌండ్లోనే చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అంటే సంజన గారికే ఉంది. అది ట్రయాంగిల్ షేప్ అవుట్ అయినప్పుడు వేరే దానికోసం వెతకాల్సిందే. వెతకకుండా ఆమె ఎందుకని నెక్స్ట్ రింగ్ ఇచ్చింది, ఆమెతో రింగ్ ఎందుకు ఇచ్చింది అనేది అక్కడ అర్థం కాని విషయం. సరే, మొత్తానికి వేశారు. రెండో సర్కిల్ అన్నీ చాలా ఫాస్ట్గా భరణి గారితో పోల్చుకుని చాలా స్పీడ్గా వేసింది. 3 రింగులు అని చెప్పాలి, 3 రౌండ్లు. ఏదైతే ట్రయాంగిల్స్, సర్కిల్స్, రెక్టాంగిల్స్ పెట్టేటప్పుడు గ్యాప్కి రింగ్ వేయాలా, వేయాలా, ఎదిగి ఇవన్నీ పెట్టాలి వరుసలో. ఈ ప్రాసెస్లో మొత్తానికి అయిపోయింది, బాగుంది అనుకున్న టైంలో మధ్యలో వచ్చింది నారద మునీంద్రుడు అని తనుజ. ఇప్పుడు ఇంక సర్కిల్స్ అంటే ఇంక ట్రయాంగిల్స్ ఏంటో తెలుసా, అసలు చదువుకుందా కనీసం? అక్కడ రీతు చౌదరికి తెలిసి రావదు. ఇక్కడ వాస్తవం ఏంటంటే కనీసం మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి ఏ సబ్జెక్టు మీదైనా. మినిమం నాలెడ్జ్ ఇప్పుడు వేరే బామ్మలో ఎవరైనా తీసుకొచ్చారనుకోండి, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడకాలి, తెలియదు అని అయ్యో పాపం అంటాం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రీతు చౌదరి కానీ, సంజన గారు కానీ, మన తనూజ కానీ వీళ్ళందరూ చదువుకుని వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళకి ట్రయాంగిల్స్ తెలియకపోవడం ఏంటి? ఇప్పుడు ఈ తనూజ అనేది ఏంటి, ట్రయాంగిల్ అంట మిగతా వాటిలాగా సేమ్ ఉండాలంట. ట్రయాంగిల్ ఈజ్ ట్రయాంగిల్ అమ్మా, అది ఇలా ఉన్నా అడ్డంగా ఇలా సాగినా స్ట్రైట్గా ఉన్నా ఏదైనా ట్రయాంగిలే. అక్కడ ఏమన్నా ట్రయాంగిల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమైనా చెప్తే రెక్టాంగిల్, ట్రయాంగిల్, క్వాడ్రాటరల్ ట్రయాంగిల్ ఇలాంటి ట్రయాంగిల్స్ ఏమైనా మెన్షన్ చేస్తే అప్పుడు అది మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, రెక్టాంగిల్ ట్రయాంగిల్సే పెట్టాలి అని అనుకోండి, అప్పుడు స్ట్రైట్గా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయో చూసుకొని అయ్యే పెట్టాలి, వేరే షేప్లోకి వెళ్ళి అస్సలు పెట్టకూడదు. ఇది ట్రయాంగిల్స్ అన్నప్పుడు ట్రయాంగిల్ ఆమె బాగానే పెట్టింది రీతు చౌదరి. రెడ్ కలర్ ఏదైతే ఫస్ట్ పెట్టిందో అంటే ఇలా కొండలాగా ఇలాగ సైడ్కి ఉంటుంది, ట్రయాంగిలే అది. కానీ ఇక్కడ రేట్ చేసింది పాయింట్. చూడు, అప్పటికే కంగ్రాచులేట్ చేస్తారు రీతు చౌదరిని, శభాష్ అన్నారు, సూపర్ అన్నారు, అన్నీ అన్నారు, అంతా బాగుంది. భరణి గారు కూడా వచ్చి ఎంకరేజ్ చేశారు, అబ్బా సూపర్ రీతు, చాలా బాగా ఆడామన్నారు. ఓకే, అక్కడ వరకు స్పోర్టివ్గా ఉంది. ఎప్పుడైతే తనూజ అన్నెసరీ టాపిక్ అంటాను నేనైతే, అది ట్రయాంగిలే, ఆ ట్రయాంగిల్ కాదంటావేంటి, మిగతా అన్నీ ఇలాగా లేదంటావేంటి, కొంత నాలెడ్జ్ ఉండి మాట్లాడాలంటాను. అసలు నీకు సరే నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, ఆడ అనవసరం గొడవ రేపేమని చెప్తా. ఈ గొడవకి వన్ ఆఫ్ ద రీజన్ తనూజ అని చెప్తా. ఆమె కనుక కెలకపోతే అయిపోయింది. ఎందుకు ఆ సోది ఏంటి ట్రయాంగిల్ కాదంది. కానీ ఈమె ఏ పాయింట్ని అయితే రేట్ చేసిందో భరణి ఆ పాయింట్ని పట్టుకోవాలి. ఆ పక్కనున్న ట్రయాంగిల్ జస్ట్ వెళ్ళేటప్పుడు అలా పైకి లేచి వెళ్ళింది. నాకు తెలిసి ఎందుకో డౌట్ అది. అదైతే మాత్రం వ్యాలిడ్. తనూజ చెప్పింది వ్యాలిడ్ కాదు. భరణి వచ్చి చెప్పాడు చూసా, రెండో ట్రయాంగిల్లా లేదు, షేప్ అవుట్ అయ్యింది అన్నాడు చూసా, అదైతే మాత్రం నాకు ఎందుకో పాయింట్లు అనిపించింది. అదైతే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. అదే నేను చెప్పిన సంజన గారు చూడాల్సింది ఒక మిస్టేక్ ఉందనేది యాజ్ ఎ సంచాలకుగా ఆ పాయింట్ కూడా నేను చెప్పాను. తనూజ చెప్పిన ట్రయాంగిల్ గురించి అయితే కాదు. అయితే అయిపోయింది, జరుగుతుంది. డిస్కషన్ పెట్టారు. భరణి గారేమో కాదండి చూడండి అంటే, సరే అదేదో షేప్ అవుట్ అయింది కాబట్టి నా గేమ్ నేను ఆడతానని చెప్పి భరణి అయితే మొత్తాన్ని గేమ్లోకి వెళ్ళాడు, కంప్లీట్ చేస్తాను. ఈ వేసేటప్పుడు 3 రింగులు వేయాలి కదా, 3వ రింగు లేదు. 3వ రింగు లేదు అంటే గేమ్ కంటిన్యూ చేస్తున్నాడని చెప్పి రీతు చౌదరి ఏం చేసిందంటే ఆ రింగుని దాచేసింది. అంటే ఏంటంట ఉద్దేశం,
గేమ్ కంప్లీట్ చేయనివ్వకూడదు ఆయన్ని. 3 రింగులు వేయాల్సిందే. 3వ రింగు ఆయన వేయడు, నా దగ్గర ఉండి దాస్తాను కాబట్టి ఆయన వేయలేడు కాబట్టి 3వ రింగు ఆయన ఓడిపోతాడు ఫైనల్గా. ఒకవేళ నేనేసి పెట్టిందే రాంగ్ అయితే ఈయన రింగు వేయలేడు కదా 3వది, కాబట్టి ఈయన ఓడిపోయినట్టు ప్రకటిస్తారు. నేను గెలిచినట్టే కదా రింగు వేయకపోతే 3వ రింగు. అప్పుడు నేను ఆ రకంగా అబ్జెక్షన్ చేయొచ్చని ఒక దురుద్దేశంతో దురబుద్ధితో రింగ్ అయితే మాత్రం దాచింది. రింగు దాయడం తప్పని మాత్రం దయచేసి అనతో వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన గేమ్ అయిపోయాక దాచింది అంటారు. గేమ్ అవ్వలేదండి. 3 రింగులు ఉండాలని అబ్జెక్షన్ చేస్తే ఏం చేస్తారు? రీతు చౌదరి వచ్చి ఒకవేళ ఆమె పెట్టిన ట్రయాంగిలే రాంగ్ అయ్యి ఏందే కన్సిడర్ చేయాల్సి వచ్చినప్పుడు 3 రింగులు లేవు కదా అని అబ్జెక్షన్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు అందరూ? లేదు కాబట్టి 2వ రింగ్ ఇచ్చి మళ్ళీ ఇచ్చావు అంటుంది సంజన. కానీ ఆమె అబ్జెక్షన్ చేస్తూ 3 రింగులు ఉండాలి కదా, నాకు 3 ఉన్నాయి, నీ 3 లేవు కదా, ఎలా ఇస్తావు? నాది పెట్టింది రాంగ్ అయినప్పుడు ఆయన చేసింది కూడా రాంగే కదా అంటది. ఆమె తెలివితేటలు అయ్యే అన్నీ కూడా చచ్చు తెలివితేటలు దొంగ ఆటలాడి ఎలాగైనా గెలవ. అమ్మ నీకు ఫస్ట్ వీక్లోనే బొమ్మల టాస్క్లోనే ఇమాన్యుల్ చెప్పాడు అన్న విషయం ఇప్పుడు ఒక 10 సార్లు చెప్పుంటా. ఇమాన్యుల్ ఒక మాట అన్నాడు, నువ్వు కూడా ఆ రోజు దొంగ ఆట ఏదో పిచ్చాట ఆడుతుంటే రీతు ఎలా గెలిచామనేది ఏంటి, ఎలాగైనా గెలిచేయడం కాదు, ఎలా గెలిచామనేది ఖచ్చితంగా అది మ్యాటరే. ఎలా గెలిచాం, ఎలా ఆడి గెలిచాం అనేది గొప్ప విషయం అని చెప్పి నువ్వు అది ఎప్పుడు తొంగలో తొక్కుతావు, మోసం చేస్తూ ఉంటావు. అయేషా ఆడినప్పుడు కూడా అంతే. ఆమె వెళ్తుందని చెప్పి ఆమెను క్లోజ్ చేసుకుంటూ ఆమెను ఆపి ఆడేసావు 10 గేమ్ కూడా. కంప్లీట్గా రీతు చౌదరి ఆడేదంతా అంటే దొంగ ఆటలు ఎలా వాళ్ళ గెలిచేద్దాం అని, మోసం చేసి గెలిచేద్దాం అనే తత్వంతో ఏదైతే మైండ్ సెట్ ఉందో ఆమెను ఎందుకని ఇన్ని వారాలు టాప్ 7 ఈ రేంజ్ వరకు ఆమెను ఎలా తెచ్చారు అంటే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. అసలు రీతు చౌదరి ఆ క్వాలిటీస్ ఉన్నాయా అని చెప్పి అసలు వర్స్ట్ మైండ్ సెట్ ఆమెది. అయినా సరే ఆ ఓట్లేసే ఎవరు వేస్తున్నారో వాళ్ళని ఒకసారి కొబ్బరికాయ కూడా దండం పెట్టాలనిపిస్తుంది వాళ్ళ దగ్గర. ఆమె చేసిన తప్పు అది రీతు చౌదరి. ఇంకోటి ఏడుస్తుంది, ప్రధానికి అరుస్తుంది ఏంటి అసలు? ఏంటి అసలు? నువ్వు గెలువు, యాజ్ పర్ రూల్స్ నువ్వు మాట్లాడుకో, నేను వేశాను అని నిలబడి డిబేట్ చేయి, దట్స్ ఇట్. చూసేవాళ్ళు చూస్తున్నారు, బిగ్ బాస్ చూస్తాడు, జనాలు చూస్తారు. అరే ఏడుస్తావేంటి ప్రధానికి? నాకు అర్థం కాదు. మొత్తానికైతే ఆమె సంజన గారు ఆమె పట్టు అయితే విడవలేదు. ఖచ్చితంగా రీతు చౌదరికే ఇచ్చింది. నేను నీకన్నా ఎక్కువ పెట్టిందని చెప్పి ఒక రీజన్తో కూడా ఇచ్చింది. భరణి గారు అయితే దాన్ని ప్రేక్షకులు చూపించాలని ప్రయత్నం చేశాడు, చూపించాడు. అలాగే నేను ఇప్పటివరకు ఊరుకున్నాను, ఇప్పుడైతే ఊరుకోను అని ఎప్పుడో 6th వీక్ 5th వీక్ చంచాలకు చేసిన మిస్టేక్లను వాటిని తీసుకొచ్చి పవన్ సిగ్నల్ ఇచ్చాడని కళ్యాణ్కి ఇలాంటివన్నీ జరిగే చూసాం. ఇచ్చాడు, 100% ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ మధ్యలో ఎప్పుడు తెరవలేదు, ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నావు అంటే ఇప్పుడు అవసరం వచ్చింది నీకు టికెట్ ఫైనల్కి ఉపయోగపడుద్దేమో అని సడన్గా. అది ఎప్పుడు ఒకేలా ఉండాలంటారు. తప్పు ఎప్పుడు జరిగిందో అప్పుడు అడగాలి. ఆ తర్వాత మీకు నామినేషన్లు ఉన్నాయి, అప్పుడు అడగచ్చు. ఇప్పుడు ఎందుకు? ఈవెన్ నామినేషన్లో కూడా నువ్వు తీసుకురాలేవు, ఎందుకంటే నీకు గట్స్ లేవు. ఎందుకు నాకు ఆ నాన్ సెన్స్ అనిపించింది. భరతి గారు ఏదైతే పాత విషయాలు తీసుకొచ్చారో అవన్నీ జనాలకు చూపించారు. జనాలకు చూపించినప్పుడే నువ్వు నామినేట్ చేస్తుంటే ఎవరైతే జనాలు చూసారో ఇదేంటి తప్పు కదా అంటే మీరు నామినేట్ చేయడం ద్వారా వాళ్ళు తృప్తి చెందుతారు ఆడియన్స్. మీరు చేసిన తప్పు అది ఇప్పటికొచ్చి చేయలేదు. సరే అయిపోయింది. మొత్తానికి అయితే అక్కడ రీతు చౌదరి గెలిచింది. తర్వాత రీతు చౌదరికి, ఇమాన్యుల్కి అలాగే కళ్యాణ్కి కలిపి ఈ బాక్సులు పేర్చుకొని బాల్తో కొట్టే అప్పుడు కౌశల్ ఆడినప్పుడు కూడా చూసారో లేదో బాల్తో కొడతా ఉంటారు, కాపాడుకోవాలి టవర్ని. సేమ్ డిట్ ఇక్కడ 3 టవర్లు కట్టుకోవాలి వీళ్ళు, రీతు చౌదరి, కళ్యాణ్, ఇమాన్యుల్. వాటిని వాళ్ళ అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వద్దనుకున్న వాళ్ళని కొడతా ఉంటారు. ఈ రౌండ్లో కంప్లీట్గా ఈ రీతు చౌదరి తక్కువ పిల్లర్స్తో ఉంది. తర్వాత లాస్ట్ నుండి ఇమాన్యుల్ ఉన్నాడు, ఎక్కువ టవర్ ఉన్నది కళ్యాణ్. సో కళ్యాణ్ ఏం చేశారంటే ఈ రౌండ్ నుంచి గెలిచావు, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయావని పక్కన పెట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు డిసైడ్ అయ్యి వీళ్ళిద్దరిలోండి టికెట్ ఫైనల్లో ఆడడానికి ఎలిజిబుల్ అవుతారు. కళ్యాణ్ ఆల్రెడీ అయ్యాడు. అయితే ఈ ఆడినప్పుడు కూడా మీరు చూడండి, రీతు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, ఎమోషనల్గా అవతల వ్యక్తుల్ని భయపెట్టడం, నేను ఒక్కదాన్నే కలిపి ఏడవడం, అంటే ఒక సింపతి కార్డు క్రియేట్ చేసి చూసే ప్రేక్షకుడిగా అంత ఏడుతుందిగా ఆ పిల్లని ఎందుకు అలాగ హింసిస్తున్నారు అని అనుకునేలా చేయాలనుకోవడం, ఆ మెంటాలిటీ అది. ఏడుపు 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 అయిపోయింది. మొత్తానికైతే ఇమాన్యుల్ మీద కూడా గెలిచింది. ఏది ఇలా ఏడితే ఏం కొడతారు? అందులో డేమాన్ పవన్ కొట్టే బాల్స్ ఉన్నాయండి,
కొడితే ఈ అమ్మాయికి ఇలా తగిలితేనే తగిలింది అని ఏడ్చింది. మరి డీమాన్ పవన్ విసురుతున్నాడు, కింద నుండి పవర్ తీస్తున్నాడండి. కింద నుండి పవర్ తీసి గట్టి కొడుతుంటే ఎంత మెత్తడి బాల్ అయినా సరే తగలదా. ఎలా విసురుతున్నాడంటే లిటరల్గా చెప్పాలంటే కళ్యాణ్కి తలకు తగిలి ఎన్ని వెళ్ళాయో తెలియదు, ఇమాన్యుల్కి ఎన్ని తగిలేదో తెలియదు. ఇంకా రీతు చౌదరిని చాలా బాగా హ్యాండిల్ చేశారని చెప్పాలి. భరణి కొట్టాలనుకుంటే పెద్ద మ్యాటర్ కాదు, అది ఎప్పుడో పడిపోయేది. మనోడు కొట్టినవన్నీ గాల్లోకి వెళ్తున్నా, అమ్మాయికి ఎక్కడ తగులుద్దని విసురుతున్నాడు. ఆ రీతు ఆమె అయితే తనుజ అయితే వదిలిపడేసింది కూడా, ఈ అమ్మాయి ఎందుకు వచ్చి వాళ్ళు ఎడుతుందిరా బాబు అని చెప్పి. మొత్తానికి అయితే ఎమాన్యుల్ మీద మళ్ళీ పెట్టారు. ఎమాన్యుల్కి సెకండ్ రౌండ్, ఎమాన్యుల్ మీద ఈ అమ్మాయి ఎక్కువ టవర్ ఉంది, నీకు గెలిచింది. మొత్తానికి ఫైనల్కి వెళ్ళిపోయింది. చచ్చాడు ఏడ్సో మోసం చేసో ఏదో ఒకటి చేసి టికెట్ ఫైనల్ వెళ్ళింది. కానీ టికెట్ ఫైనల్లో మోసం చేయడానికి ఉండదుగా, ఆడాలిగా. ఇక్కడ గ్యామ్లింగ్ ఆడడానికి ఉండదుగా. టికెట్ ఫైనల్ అందులో కళ్యాణ్ అయితే మాత్రం ఇచ్చిపడేశాడు. గేమ్ అయితే ఎక్కడా కూడా తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. చాలా స్పీడ్, అంటే చాలా స్పీడ్. ఆల్మోస్ట్ 60% టైం లోపల చేస్తాడని చెప్పాలి. 100% తీసుకుంటే ఈ 60% టైం, ఇంకా 40% టైం ఉండగానే చేశాడు. అంత స్పీడ్గా చేశాడు కళ్యాణ్. మొత్తానికి టికెట్ ఫైనల్ కొట్టాడు. ఎక్సలెంట్గా అనిపించింది, చాలా బాగా ఎఫర్ట్స్ చూపించాడు. నిజంగా చెప్పాలంటే చాలా ఎలిజిబుల్ అనిపించింది నాకైతే మాత్రం. ఆయన గెలువు ఏదైతే ఉందో మోస్ట్ ఎలిజిబుల్ పర్సనే. ఖచ్చితంగా కళ్యాణ్ ఎలిజిబులే, ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవాల్సింది తెలిసిందే. అయితే దీనికన్నా ఇంకొక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీ అందరిలో ఎంతమంది కనిపిస్తుంది రీతు చౌదరి డీమాన్ పవన్ నిన్న వాళ్ళ ఎఫెక్షన్ అవ్వచ్చు, వాళ్ళ లవ్ అవ్వచ్చు, ఓడిపోతే హగ్గులు, గెలిస్తే హగ్గులు, నువ్వు తప్ప ఎవరు హెల్ప్ చేయలేదురా నాకు అని చెప్పి రీతు చౌదరి డీమాన్ పవన్ అంతే డీమాన్ పవన్ ఎమోషన్ ఏడవడం, ఇవన్నీ కూడా హౌస్ నుండి బయటకు వచ్చాక ఉంటాయంటారా? చెప్పండి, ఎంతమంది చెప్తారు చెప్పండి. అసలు డీమాన్ పవన్కి రీతు చౌదరికి అసలు ఉందా అసలు అది? అంటే అది మ్యాచ్ అవుతుందా? నేనేమన్నానంటే అండి, జనాలు ఫీల్ అవ్వాలి ఏదైనా సరే. ఒక వ్యక్తి అక్కడ ఏడుస్తున్నాడంటే మనం ఏడవగలగాలి, ఆ అబ్బాయి నవ్వుతున్నాడంటే మనం నవ్వగలగాలి. అంతేగాని వాళ్ళు లవ్ చేసుకుంటుంటే చేదరపడుతుంది అసలు. వాళ్ళిద్దరూ ఎమోషనల్గా క్యారీ అవుతుంటే చిరాగ్గా ఉంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే అది ఆమె ఏడవడం, మనోడే హెల్ప్ చేయడం, తర్వాత దగ్గరికి వెళ్ళి ఓదార్చడం, నీవు తప్పురా ఎవరు లేరురా అని ఆవడం, ఈయనేమో ఫీల్ అవ్వకు అని చెప్పి మనోడేదో చెప్పడం. అసలు ఈ సింక్ ఇది ఎక్కడ కుదరట్లేదు. చూసేవాడికి అది కొంచెం ఇబ్బందిగా, చిరాగ్గా, ఇబ్బంది కూడా కాదు, చిరాగ్గా అనిపిస్తుంది. చూడాలని ముచ్చటగా అనిపించాలి ఏదైనా కపుల్ చూస్తే, కానీ ఇక్కడ చిరాగ్గా అనిపిస్తుంది, చాలా చాలా చిరాగ్గా అనిపిస్తుంది వీళ్ళిద్దరు రిలేషన్. బట్ బయటకు వచ్చాక 100% రాసుకోండి, ఈయన ఏ దిక్కు గెలిపోతాడు, ఆ దిక్కు గెలిపోతాడు. వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. అసలు అందుకే సింక్ అవ్వట్లేదని చెప్తా. అలాగే ఇంకోటి, కళ్యాణ్ అండ్ తనూజ గురించి మీ అభిప్రాయం చెప్పండి. కళ్యాణ్ అసలు వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిన తర్వాత ఈ ఎమోషన్ ఉంటుందా? ఒక రకంగా చెప్పాలంటే బయటికి రావట్లేదు, కానీ ఈఎంఐ కూడా కళ్యాణ్ విషయంలో ఎక్కడో ఒక రకమైన బయటకు ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే తనూజాకి ఏంటంటే అండి, మీరు ఒప్పుకున్న ఫ్యాన్స్ ఒకటైతే చెప్తానండి, తనూజాకి అంటే రేంజ్ వాల్యూస్ ఉన్నాయనుకుంటున్నాను. ఉన్నాయి అంటే ఎలా అంటే, ఈయన కామనర్, ఆమె సెలబ్రిటీ. ఈ తారతమ్యం అనేది 100% అమ్మాయి బ్రెయిన్లో ఉంది, 100% రాసిస్తా. అలాగే రీతు చౌదరి ఒక సీరియల్ యాక్టర్ కాదు, ఆమె యాక్టర్స్ కాదు. అవి ఏంటి, మామూలు షోలు అంటే ఎలాగా జబర్దస్త్ షో, ఇలాంటివి చేసుకునే అమ్మాయి తప్ప ఆమె ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ కాదు. బట్ తనూజ యాక్టర్, ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది, ఈ దెబ్బతో ఇంకా ప్రూవ్ చేసుకుంది. సో ఆ అమ్మాయికి ఆ లోకుతనం అంటే ఆ చిన్నతనం ఉంది. మీరు ఒప్పుకోకపోయినా ఉందనే చెప్తాను, ఉంది. నిన్న రీతు చౌదరి గెలిచిన తర్వాత ఆ పాయింట్, అనవసరమైన పాయింట్ రైజ్ చేయడం ఏదైతే ఉందో, ఎందుకు అంటే నువ్వు ఆగిపోయి ఆ అమ్మాయి టికెట్ ఫైనల్కి వెళ్ళిపోతున్నా అనేది బాధ, లేకపోతే ఏంటనేది నాకు అర్థం కాదు. అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరా, అక్కడ ఎంకరేజ్ చేసింది కదా అంటారు. అసలు నెసరీ పాయింట్ అండి, ట్రయాంగిల్ కదా అది. అలాగే ఆ అమ్మాయికి అంటే తారతమ్యాలు అయితే ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటుంది, అది కనిపించకుండా ఉంది.
అదే విషయంలో కళ్యాణ్ విషయం కాకుండా కళ్యాణ్ ప్లేస్లో ఇంకోళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేది. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అంటే ఇష్టమే, కానీ ఎక్కడో ఇగో అట్ట వస్తుంది, నేనేంటి ఆ అబ్బాయి ఏంటి అనే తారతమ్యం అయితే మాత్రం 100% తనూజాకు ఉందనేది నా ఫీల్. మీరు ఎవరైనా ఏకీభవిస్తే ఓకే, ఏకీభవించకపోయినా నా అభిప్రాయం అయితే దయచేసి. ఇంకోటి, వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత అలాగే ఉంటారా? కనీసం తనూజ కళ్యాణ్కి ఎక్కడన్నా మొచ్చుకైనా కనిపించుద్దా? నాకైతే డౌటే. ఆమె పనిలో ఆమె ఉంటుంది. ఇప్పుడు వచ్చిన క్రేజ్కి ఆ అమ్మాయి ఒక 6 నెలలు వేరే లోకంలో ఉంటుంది, ఖచ్చితంగా వేరే లోకంలో ఉంటుంది. ఆ లోకం నుండి బయటికి రావడానికి టైం పడుతుంది. ఈలోపు మనోడు ఎక్కడ ఉంటాడో చూసుకోవాలి. ఎందుకంటే 3 నెలలు లీవ్ మీద వచ్చిన వ్యక్తి మరి జాబ్ని రిజైన్ చేసి అగ్రిమెంట్ ఉంటుంది, మరి అది జాబ్ రిజైన్ చేసి మళ్ళీ సీరియల్స్ లేకపోతే అవకాశాలు తీసుకుంటాడా లేదంటే అటే వెళ్తాడా అనేది లెట్స్ సీ. అదైతే మనం చూస్తాం. ఇవన్నీ ఒకటండి, ఈ షో అయిపోయిన తర్వాత ఓట్లు గుద్దేసి వాళ్ళకి కప్పులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఉంది, ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, కప్పు కొట్టిన తర్వాత మనందరం ఏమనుకుంటున్నాం, కొట్టకముందేమో ప్రశాంతే గెలవాలి అన్నాం మనం, రైతు బిడ్డ. మరి ఇప్పుడు మనోడు చేసే చేష్టలు బౌన్సర్లు బయట చూస్తుంటే వారు ఈయన్ని గెలిపించామంటారని ఫీల్ అవుతున్నాం. సో సేమ్ డిట్టు అలాగే ఉండబోతుందేమో అనుకుంటున్నాను. చూద్దాం, మనం చూడాలి. థ్యాంక్ యూ.